డాక్టర్ గారు, హస్త ప్రయోగం వల్ల అంగం కృశించుకుపోతుందా? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. హస్తప్రయోగం వల్ల అంగం కృషించిపోతుందా అనేది ఒక సందేహం చాలామందికి. హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం లేదు. హస్తప్రయోగం వెరీ వెరీ కామన్. మనం రోజు అన్నం తింటామండి, లేదా రోజు మాట్లాడుతుంటామండి. ఈ మాట్లాడే నాలుక ఎన్నిసార్లు కలుగుతుందండి? తిన్నప్పుడు ఆ నాలుక చూడండి, ఇప్పుడు మన అన్నం ప్రతి ముద్ద పెడతాం, నములుతుంది, నాలుక నములుతూ ఉంటుంది, నవ్వులుతూ ఉంటుంది. మనం ముద్దన్న నవ్వడంలో నాలుక యొక్క రోల్ ఇంతంత కాదు కదా. నాలుక లేనిది మీరు ఊహించండి, ముద్దను మీరు మింగగలరు. నాలుక లేకుండా కేవలం ముద్దని మింగడం అవుతుంది సాధ్యం అని ఆలోచించండి. ఇంపాసిబుల్. కానీ అంత నాలుకని మనం ఉపయోగిస్తున్నాం, మాట్లాడుతుంటే ఉపయోగిస్తున్నాం. ఏమైనా అయిందా? పుట్టినప్పుడు ఎలా ఉందో నాలుక ఎంత చక్కగా ఉందో చివరి రోజులకు అలాగే ఉంటుంది. అవునా కదా? అదేవిధంగా పురుషాంగం కూడా అంతే. టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి పురుషాంగం సెక్స్కి ఉపయోగపడడం అనేది దాని యొక్క రోల్. సెక్స్ గురించి టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి ఒక 13, 14, 15 వారు సెక్స్లో పాల్గొనే సామర్థ్యం తగ్గించి సెక్స్లో పాల్గొవచ్చు, అంతే. దట్స్ ఆల్. అయితే మనం చదువుకోవాలి, పనులు చేసుకోవాలి, పైకి రావాలి, సెక్సే మూలం కాదు అని మనం చెప్తున్నాం కనుక ఆడపిల్ల 18 ఏళ్ళు, మగవాళ్ళకి 20 ఏళ్ళు నిండాలి అని పెట్టుకున్నాం. కానీ ఎప్పటి నుంచి అయితే సెక్స్లో పాల్గొనే సామర్థ్యం వస్తుందో అప్పుడు సెక్స్లో రోజుకి ఎన్నిసార్లు పాల్గొన్నప్పటికీ అంగం కృషించిపోదు. అదేవిధంగా మరి సెక్స్ అయిపోతే కనీసం సెక్స్ అయిపోయినా హస్తప్రయోగం చేయొచ్చు. హస్తప్రయోగం చేయడం వల్ల అంగం కృషించిపోదు. ఏ రకైతే నాలిక శుష్కించిపోవడం లేదు, నీరసించిపోవట్లేదు, సన్నబడిపోవట్లేదు, చిన్నబడిపోవట్లేదు, నీరసబడిపోవట్లేదు, అదేవిధంగా అంగం కూడా నీరసించిపోదు, శుష్కించిపోదు, సన్నబడిపోదు, పనికి రాకుండా పోదు. నాలుక ఎలా అయితే చక్కగా ఉంటుందో అంగం కూడా అలాగే ఉంటుంది. ఎంత చిన్న వయసు నుంచి సెక్స్ కొంచెం కోరికలు పుట్టి అంగ ప్రేరణ కలిగి హస్తప్రయోగం చేయడం అనేది వచ్చిన దగ్గర నుంచి దాన్ని మీరు ఎంత ఉపయోగించినా, రోజు 10 సార్లు హస్తప్రయోగం చేసినా, 20 సార్లు హస్తప్రయోగం చేసినా అంగం ఏమైపోదు, ఏమీ అయిపోదు. నాలుగైనా అవుతుందా చూసుకోండి. మా టంగ్గానే ఉంటుంది. అందుకని హస్తప్రయోగం చేస్తే అంగం చెందైపోతుంది, పని రాకపోతుంది, కృషించిపోతుంది మాట కరెక్ట్ కాదు. చేయగలిగితే ఎన్నిసార్లు చేయండి, అంగం కృషించిపోదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.